జనరల్ గా సినీ ఇండస్ట్రీకి వస్తే వారసుల గురించి చాలా మంది మాట్లాడుకుంటారు కదా. చిరంజీవికి రామ్ చరణ్, అల్లు అరవింద్ కి అల్లు అర్జున్, నాగార్జునకి నాగ చైతన్య, అఖిల్, దగ్గుబాటి కుటుంబానికి వెంకటేష్, రానా, ఇలా నందమూరి కుటుంబం నుండి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కృష్ణ గారి కుటుంబం నుండి, అలాగే కృష్ణంరాజు కుటుంబం నుండి, ఇంకా చాలా చాలా పెద్ద ఫ్యామిలీస్ నుండి హీరోస్ వచ్చారు. అలాగే బాలీవుడ్ లో కూడా అంతే. కానీ ఇక్కడ సినిమా కుటుంబాల నుంచి హీరోస్ వస్తారు తప్ప హీరోయిన్స్ రారు అనే నానుడి ఉంది కదా. నిజమే అనుకుంటాం మనం. మెగా కుటుంబం నుండి నిహారిక వచ్చింది, కానీ ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ నిర్మాతగా మారింది. అలాగే సుష్మిత కూడా. ఇక్కడ కొంచెం వెసులుబాటు ఎక్కడ వచ్చిందంటే హీరోయిన్స్ కోడలుగా వెళ్తున్నారు. వరుణ్ తేజ్ కి లావణ్య, విజయ్ దేవరకొండకి రష్మిక, నాగ చైతన్యకి శోభిత, ఇలా అన్నమాట. బాలీవుడ్ లో కూడా అంతే. చాలా ప్రేమ జంటలు పెళ్లిపీటలో ఎక్కారు కదా. అయితే మాలీవుడ్ లో కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం తన తండ్రి లెగసీని హీరోయిన్ గా అద్భుతంగా కొనసాగిస్తుంది. కానీ దీని వెనుక మన నాగార్జున ఉన్నాడని తెలుసా? దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రియదర్శన్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో క్లాసికల్ సినిమాలను తెరకెక్కించిన ఆయన మలయాళం మాత్రమే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు ఆయన కూతురు కళ్యాణి ప్రియదర్శన్ కూడా తన ప్రతిభతో సినీ ప్రపంచంలో మంచి పేరు సంపాదిస్తుంది. తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతూ దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలతో ముందుకు సాగుతుంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 2017లో విడుదలైన హెలో అనే తెలుగు సినిమాతో ఆమె సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన లోక్ చాప్టర్ 1 సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో పడింది. ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. దీంతో ఆమె కెరియర్ మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కళ్యాణి హీరోయిన్ అవుతుందని తనకు అసలు ఊహ కూడా లేదని ఆమె తండ్రి ప్రియదర్శన్ తాజాగా చెప్పాడు. ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ప్రముఖ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు సినీ రంగంలోకి రావడానికి అసలు కారణం ఎవరో కూడా వెల్లడించారు. ప్రియదర్శన్ చెప్పిన మాటల ప్రకారం కళ్యాణి చిన్నప్పటి నుండి సినిమా సెట్లకు రావడం కూడా ఇష్టపడేది కాదట. చాలా మంది దర్శకుల పిల్లలు చిన్నప్పటి నుండే సినిమాలపై ఆసక్తి చూపిస్తారు, కానీ కళ్యాణి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేదట. ఆమెకు సినిమాల కంటే చదువు మీదే ఎక్కువ ఆసక్తి ఉండేదని ఆయన చెప్పారు. అంతేకాదు, కళ్యాణి అసలు నటిగా మారాలని ఎప్పుడూ అనుకోలేదట. ఆమె ఆర్కిటెక్చర్ చదివి ఒక ఆర్కిటెక్ట్ గా కెరియర్ కొనసాగించాలని భావించిందట. ఆ దిశగానే ఆమె చదువును కూడా కొనసాగించింది. అందుకే ఆమె సినిమా రంగంలోకి వస్తుందని తనకు కలలో కూడా అనిపించలేదని ప్రియదర్శన్ చెప్పారు. అయితే ఆ పరిస్థితిని పూర్తిగా మార్చింది ఒక ఫోన్ కాల్ అని ఆయన తెలిపారు. ఒకరోజు ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని తనకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పాడట. తన కుమారుడు అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా కళ్యాణిని తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పాడట. ఆ సమయంలో ప్రియదర్శన్ మొదట ఆశ్చర్యపోయాడట. ఎందుకంటే తన కూతురికి నటనపై ఎలాంటి అనుభవం లేదని ఆయన నాగార్జునకు చెప్పాడట. అయితే ఆ సమయంలో కళ్యాణి మాత్రం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుందట. ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను, సినిమా నా కోసం కాకపోతే తిరిగి నా ఆర్కిటెక్చర్ కెరియర్ కి వెళ్తాను, ప్రయత్నించడంలో తప్పేముంది అని చెప్పిందట. అలా ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన ఆమె ప్రయాణం ఈ రోజు మంచి స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రియదర్శన్ మాట్లాడుతూ తండ్రిగా తన కూతురు సినీ ప్రయాణాన్ని చూసి చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కూతురు తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఆయన చెప్పారు. సాధారణంగా తండ్రి దర్శకుడైతే పిల్లలు తమ సినిమాల గురించి ఆయనతో ఎక్కువగా చర్చిస్తారు. కానీ కళ్యాణి మాత్రం అలా చేయదట. తన సినిమాల గురించి తండ్రితో పెద్దగా మాట్లాడదని ఆయన చెప్పారు. అలాగే ప్రియదర్శన్ కూడా తన సినిమాల గురించి కూతురితో పెద్దగా చర్చించడం లేదట. దానికి కారణం కూడా ఆయన చెప్పారు. కళ్యాణి ఇప్పుడు కొత్త తరం నటి. ఈ తరం సినిమా గురించి చూసే విధానం చాలా భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు. తాను మాత్రం పాత తరానికి చెందినవాడినని, తన ఆలోచనలు కూడా కొంచెం భిన్నంగా ఉంటాయని అన్నారు.
అందుకే ఇద్దరు సినిమాల విషయాలు పక్కన పెట్టి మిగతా విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటామని చెప్పారు. ఇక హలో సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం ద్వారా అఖిల్ అక్కినేని హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ కూడా హీరోయిన్ గా వెండి తెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన ఆమె సినీ కెరియర్ ఇప్పుడు మంచి దిశగా సాగుతుంది. తండ్రి పేరుతో మాత్రమే కాకుండా తన ప్రతిభతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణం ఇంకా ఎలాంటి విజయాలను అందిస్తుందో చూడాలి.